బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మరి కాసేపట్లో సిబిఐ స్పెషల్ కోర్టులో హాజరుపరచనుంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత కస్టడీ ఇవాళతో ముగియనుంది. దీంతో రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తు పురోగతిపై కోర్టుకు వివరించనున్నారు ఈడీ అధికారులు. అలాగే కవిత కస్టడీని మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని ఈడీ కోరనుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో కలిపి కవితను విచారించేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టును కోరనుంది ఈడీ. అయితే కోర్టు నిర్ణయంపై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఈడీ కోరినట్టు కవితను మరికొన్ని రోజులు కస్టడీకి ఇస్తారా లేదా రిమాండ్కు తరలిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ కేసులో సౌత్ లింకులో కవిత కీలకంగా ఉన్నారని చెబుతుంది ఈడీ. దీంతో ఆమెను మరికొన్ని రోజులు కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయంటున్నారు ఈడీ తరపు లాయర్లు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మదారు అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? సండల్ మరి కాసేపట్లోనే కవితను ఈడీ అధికారులు సిబిఐ స్పెషల్ కోర్టు ముందుకి తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలతోటి ఈడీ అధికారులకు ఇచ్చినటువంటి కవిత కస్టడీ అనేది కూడా ముగియబోతుంది. ఈ నేపథ్యంలోనే ఆమెను కస్టడీ ముగిసిన తర్వాత రెగ్యులర్ గా కోర్టు ముందు హాజరుపరుస్తారు. జ్యుడిషియల్ కస్టడీ ముగిసినటువంటి సందర్భంలో కావచ్చు, అలాగే ఈడీ కస్టడీ ముగిసినటువంటి సందర్భంలో కోర్టు ముందు హాజరుపరిచి ఎక్స్టెన్షన్ అనేది కూడా కోరుతూ ఉంటారు. ఇది రొటీన్ ప్రాసెస్. ఈడీ కస్టడీలో ఉంటే ఈడీ కస్టడీని పొడిగించాలని కోరేటువంటి అవకాశం ఉంటుంది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోరుతూ ఉంటారు. ఇది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నారు కాబట్టి క్వశ్చనింగ్ కు సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవలనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. ఆయనకు కూడా నిన్న ఆయనకు కస్టడీ విధిస్తూ ఈ రోజు నుంచి ఈ నెల 28 వరకు కూడా ఆయన కస్టడీలో ఉంటున్నారు. కాబట్టి అప్పటి వరకు కవిత కస్టడీని కూడా కోరేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఇద్దరి పాత్రనే చాలా కీలకము. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి రూపకల్పనలో ఇద్దరు హీరోలు అనేది కూడా పోషించారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇద్దరి ప్రమేయం మేరకే ఇతర సౌత్ లాబీలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు డబ్బులు అనేది కూడా కిడ్ బ్యాక్స్ అనేది చేతులు మార్చారు. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నట్టుగా ఇప్పటికే ఈడీ అభియోగాలు మోపింది. నిన్న అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు పేర్కొంది. అసలు అరవింద్ కేజ్రీవాలే ఈ ఎంటైర్ వ్యవహారంలో కింగ్ పిన్ గా ఉన్నారు. ఆయనే అప్రోచ్ అయ్యారు. ఆయనే సూచనల మేరకే ఆయనే కనుసన్నల్లోనే ఈ లిక్కర్ పాలసీకి సంబంధించిన రూపకల్పన అంతా జరిగింది. కిక్ బ్యాక్స్ కూడా ఆయనకే అందాయి. ఆయన నేతృత్వంలోనే పార్టీ కార్యక్రమాలకు ఈ కిక్ బ్యాక్స్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ను పంజాబ్ ఎన్నికల్లో అలాగే గోవా ఎన్నికల్లో వాడుకున్నారు. హవాలా మార్గంలో 45 కోట్ల రూపాయలు చెన్నై నుంచి వచ్చాయనేటువంటి ఆరోపణలు కూడా ఇప్పటికే ఈడీ చేసింది. వాటికి సంబంధించిన ఆధారాలు సేకరించింది. వాటికి సంబంధించి ఫోన్ రికార్డ్స్ కావచ్చు, వీటికి సంబంధించిన మనీ ట్రయల్స్ కు సంబంధించినటువంటి ఇతర ఆధారాలన్నీ కూడా ఈడీ సేకరించినట్టుగా నిన్న కస్టడీ పిటిషన్ లో పేర్కొంది. కాబట్టి ఈ కీలకంగా ఈ లిక్కర్ పాలసీకి సంబంధించిన రూపకల్పనలో సౌత్ లాబీకి సంబంధించినటువంటి మీటింగ్స్ కావచ్చు, ఆ తర్వాత కిక్ బ్యాక్స్ చేతులు మారడంలో ఎవరెవరి పాత్ర ఉంది ఏంటి అనే దానిపైన కూడా విచారణ అనేది కూడా చేయాలని ఈడీ భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కూడా ఈడీ కస్టడీలోనే ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరిని కూడా కన్ఫ్రంటేషన్ ద్వారా విచారిస్తే మరికొన్ని విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈడీ భావిస్తా ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఆమెను కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత మరొక వారం రోజుల లేకపోతే 3 రోజుల కస్టడీ పొడిగించాలని కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆమెకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దానిపైన కూడా మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో నిర్ణయం అనేది కూడా వెలువడే అవకాశం ఉంది. అనిల్.